హలో! హాయ్ అండి. వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్‌లో 3 రకాల కాంబినేషన్స్‌తో మటన్ కర్రీ వండానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రేపు వీకెండ్ వస్తుంది కదండీ సండే. సండే ఉగాది కదండీ తిన్నాం కదా! మీరెప్పుడైనా సరే నాన్ వెజ్ తినేసే రోజుల్లో ఈ కర్రీని తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ కాంబినేషన్ ఏంటి అంటే మటన్, పచ్చిశనగపప్పు, మామిడికాయ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మటన్ జ్యూసీ జ్యూసీగా, పుల్ల పుల్లగా చాలా చాలా బావుంటుంది. మీరెప్పుడైనా ఈ కాంబినేషన్‌తో మటన్ కర్రీ ట్రై చేశారా అండి? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బావుంటుందనమాట. నేనిక్కడ మామిడికాయ ముక్కల్ని ఏం లేదండి, మనం మటన్ కర్రీ వండేసుకున్న తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే మామిడికాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకొని పెద్దగానే కట్ చేసుకోవాలండి ముక్కలు. కర్రీ ఉడికే తర్వాత ఇవన్నీ ఈ 2 ఏసేసుకోవాలనమాట. వేసేసుకుని ఒక విజిల్ రానిచ్చేసినట్లయితే మనకి కర్రీ అనేది టేస్టీగా, యమ్మీగా, జ్యూసీగా, గ్రేవీగా రెడీ అయిపోతుందనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.